హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వివేకానంద హత్య కేసులో షర్మిలకు ఈసీ నోటీసులు. ఈ విషయాలని తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఈసీ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసినందుకు షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్పీసీ నేతలు ఎంపీ అవినాష్ రెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదులో షర్మిలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని షర్మిలకు ఏపీ ఈసీ ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. హంతకులు చట్టసభలకు కాదు జైళ్లకు వెళ్లాలని ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ వివేకా హత్య కేసులో సంబంధం ఉందని తెలిపిన అవినాష్ రెడ్డికి సీఎం జగన్ మరోసారి కడప ఎంపీ సీటు ఇవ్వడంతో ఆంతర్యం ఏమిటని షర్మిల పదే పదే ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే చిన్నాన్న వివేకానంద హత్య కేసుతో సంబంధం ఉన్న నిందితులను వైఎస్ జగన్ ఎందుకు కాపాడుతున్నారో తనకు అర్థం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. నాశనం చేసేవారికి ఓటు వేయొద్దన్న షర్మిల, ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి ఓటు వేస్తారా, హత్య రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసేవారికి ఓటు వేస్తారా అని సైతం షర్మిల పలుమార్లు వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె ప్రధాన ఆయుధం బాబాయ్ వివేకా హత్య. టీడీపీ ప్రభుత్వం సమయంలో వివేకా హత్య జరిగాక ఎంక్వైరీ చేసి దోషులను అరెస్ట్ చేయాలని పట్టుబడిన తన సోదరుడు జగన్ అధికారంలోకి వచ్చాక కేసును పట్టించుకోలేదని షర్మిల ఆరోపించారు. తమ సోదరి సునీత న్యాయ పోరాటం చేసిన జగన్ అందుకు మద్దతు తెలపకపోవడాన్ని షర్మిల తప్పిపట్టారు. కుటుంబానికి అన్యాయం జరిగితే కాపాడలేని వ్యక్తి జగన్ అని, అలాంటి నేత సోదరి సునీతకు ఇంకేం న్యాయం చేస్తారా అని విమర్శన గుప్పించారు. వివేక చనిపోయే ముందు కడప ఎంపీ స్థానం నుంచి తనను పోటీ చేయాలని కోరగా అప్పట్లో తనకు ఈ విషయం అర్థం కాలేదన్నారు షర్మిల. చిన్నాన్న హత్యకు గురయ్యాక కుట్ర చేసింది ఎవరో ఒక్క విషయంపై క్లారిటీ వచ్చిందని చెప్పారు. వివేక హత్య కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని, ఒకవేళ చిన్నాన్న హత్యతో సంబంధం లేదని తేలితే టికెట్ ఇచ్చినా తనకు పర్వాలేదన్నారు. వివేక హత్య కేసు దొంగలకు ఎందుకు అండగా ఉంటున్నారో, వాళ్లను ఎందుకు వెనకేసుకుని వచ్చి సునీతపై దుష్ప్రచారం చేస్తున్నారో ప్రజలు కూడా అర్థమైందని షర్మిల పలుమార్లు పేర్కొన్నారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.